హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనేసి అనుకుంటారా? ఇవాళ వచ్చేసి మన ఛానల్లో మోన్స్టర్ అనిమే ఎపిసోడ్ 2 అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో స్టార్టింగ్లో వచ్చేసి టర్మా వచ్చేసి ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. పిల్లవాడికి వచ్చేసి ఆడి బ్రెయిన్లోంచి వచ్చేసి ఫైనలీ ఆ బుల్లెట్ అయితే తీసేస్తాడనమాట డాక్టర్ టెన్మా వచ్చేసి. తర్వాత ఇంకా ఆపరేషన్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. ఇంకా మన టెన్మా కూడా అయితే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి కాసేపు అయితే అలా కూర్చుంటాడు అనమాట. ఆ డాక్టర్ టెన్మా దగ్గరకొచ్చేసి ఇద్దరు డాక్టర్స్ అయితే వస్తారనమాట. వాళ్ళొచ్చేసి, "ఏంటి డాక్టర్ టెన్మా చిల్ అవుతున్నట్టున్నావు? నువ్వు వచ్చేసి ఇకపై ఇక ఇది ఇంకా హాస్పిటల్‌కైతే అంత ఇంపార్టెంట్ ఏం కాదు నువ్వు" అని అయితే అంటా ఉంటాడనమాట. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ తెలిసిందే మనోడికొచ్చేసి ఒక అంటే డైరెక్టర్ వచ్చేసి అంటే చైర్మన్ వచ్చేసి ఒక ఆపరేషన్ అయితే ఇస్తాడు కదా! మనోడైతే అది అయితే రిజెక్ట్ చేస్తాడు. అందుకని చెప్పేసి అలా అంటా ఉంటారనమాట. ఓకే, బ్యాక్ టు ది టాపిక్. ఇంక ఆళ్ళొచ్చేసి మనోడితో అయితే అంటా ఉంటారనమాట. "నువ్వొచ్చేసి డైరెక్టర్ చెప్పింది చేయలేదు. అందుకని చెప్పేసి నువ్వు ఇంకా ఎందుకు పనికిరావు" అని చెప్పేసి అంటా ఉంటాడు. అక్కడికే మన డాక్టర్ వస్తాడనమాట. బెక్కరొచ్చేసి డాక్టర్ టెన్మా తోటి, "టెన్మా నువ్వొచ్చేసి చైర్మన్ చెప్పింది చేయలేదు. అందుకని చెప్పేసి పోయే చైర్మన్ నువ్వు కాదు ఇప్పుడు" అనేది అంటా ఉంటాడనమాట. అలాగే ఈ ఆపరేషన్ వచ్చేసి డాక్టర్ బోవర్ వచ్చేసి చాలా చేశాడు. తను వచ్చేసి నెక్స్ట్ కాబోయే చైర్మన్ అంటా ఉంటాడనమాట. సార్ కానీ అంటా ఉంటాడు. కానీ మన ఈ బెక్కరైతే వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేసి నర్సు, "సార్ మీరేం కంగారు పడకండి. మేము ఆ బాబుని జాయిగా చూసుకుంటాము. అలాగే తనకి ఇప్పుడు బాగానే ఉందని" కూడా అంటూ ఉంటాడు. తర్వాత మనోడు కొంచెం స్మైల్ అయితే ఇస్తాడనమాట. తర్వాత నర్స్ వచ్చేసి తర్వాత మందులైతే తీసుకోవాలి సార్ అనేది చెప్తా ఉంటది. తర్వాత మనోడైతే ఇంటికెళ్ళి న్యూస్ చూస్తా ఉంటాడనమాట టీవీలో వచ్చేసి. తన ఇంటికాడ చూస్తే తన గర్ల్ ఫ్రెండ్ ఈవ కూడా ఉండదనమాట. తర్వాత వచ్చేసి న్యూస్‌లో వచ్చేసి మన చైర్మన్ అయితే ఉంటాడు కదా! చైర్మన్ వచ్చేసి అంటా ఉంటాడనమాట. చైర్మన్ వచ్చేసి డాక్టర్ టెన్మా. తను వచ్చేసి మా హాస్పిటల్‌లో బెస్ట్ డాక్టర్. కానీ తను వచ్చేసి మిస్టర్ లేవిడ్ ఆళ్ళ కొడుక్కయితే ఆపరేషన్ చేశాడు. మేయర్‌కి ఎందుకంటే ప్రెసిడెంట్‌కి ఆపరేషన్ చేసే దమ్ము తన దగ్గర లేదని చెప్పేసి మిస్టర్ లేవిడ్ వాళ్ళ కొడుక్కయితే చేశాడు. అందుకని చెప్పేసి అలా చెప్తా ఉంటాడనమాట. తర్వాత మనోడైతే మార్నింగ్ అయితే హాస్పిటల్‌కి అయితే వెళ్తాడనమాట. ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తా ఉంటాడు ఆ బుడ్డోడియి. కానీ మనోడు ఇంకా డల్‌గానే ఉంటాడు. అక్కడ డాక్టర్ బెకర్ అయితే వస్తాడనమాట. బెకర్ వచ్చి, "ఓయ్ కుర్రోడా ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? నీకు ముందే చెప్పాను ఆళ్ళు నిన్ను వాడుకుంటున్నారని. నువ్వేం లేదు." నిన్న అన్న ఏం పట్టించుకోకురా తమ్ముడు. నేను ఏదో సరదాగా అన్నానులే. మరి అక్కడ డాక్టర్స్ ఉన్నారు కదా! ఆళ్ళ ముందు ఏదోకటి కవర్ చేయాలిగా. సరే గాని మిస్టర్ ఈవా అదేయా నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా నీతోనే ఉందా అని అయితే అడుగుతూ ఉంటాడనమాట. సరే గాని తమ్ముడు అప్పుడే చెప్పింది నిన్ను ఆళ్ళు వాడుకుంటున్నారు అని చెప్పేసి. ఆళ్ళు చెప్పింది చేయకపోతే చూసావా నువ్వు వచ్చేసి నెక్స్ట్ కాబోయే చైర్మన్ కాకుండా ఇప్పుడు నువ్వు చైర్మన్ అవ్వవు. నీ బదులు వచ్చేసి ఆ డాక్టర్ బెవ్వర్ అవుతాడు అని అంటా ఉంటాడనమాట. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే వస్తాడనమాట ఆఫీస్‌కి అంటే హాస్పిటల్‌కి అయితే వస్తాడు. అక్కడ నర్స్‌తో అయితే మాట్లాడుతా ఉంటాడు. అక్కడ ఆ రూమ్‌లో వచ్చేసి మిస్టర్ లేవిడ్ ఆళ్ళ అమ్మాయి ఉండాలి కదా! ఏమైందని చెప్పేసి అడుగుతా ఉంటాడనమాట. ఆ అమ్మాయా? తనే ఆ రూమ్‌లోనే ఉంది కదా! అని చెప్పేసి చూస్తాకైతే వెళ్తదనమాట. అక్కడ చూస్తే నిజంగా ఆ అమ్మాయి అయితే ఉండదు. తను వచ్చేసి నడుస్తా ఉంటదనమాట. అలాగా అంటే ఆ రూమ్స్ చూస్తా, నడుస్తా చంపేయండి అని నడుస్తా ఉంటది. సీన్‌కొచ్చేస్తే ఇంకా ఇక్కడ మన చైర్మన్ అయితే ఉంటాడు కదా హాస్పిటల్‌కి. ఆడినైతే చూపిస్తారనమాట. స్పీచ్ అయితే ఇస్తా ఉంటాడనమాట డాక్టర్ బోవర్ గురించి. చాలా మంచోడు, చాలా చేశాడు. ఇంకా తర్వాత కాబోయే చైర్మన్ కూడా తన్నే అని చెప్పేసి అంటా ఉంటాడనమాట. "అయ్యా నా పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను" గట్రా అని చెప్తా ఉంటాడనమాట. మనోడు మాత్రం ఇంకా ఏదో ఆలోచిస్తా ఉంటాడనమాట. తర్వాత మనోడైతే చైర్మన్ అయితే చూస్తాడు. చైర్మన్ దగ్గరికైతే వెళ్దాం అనుకుంటాడనమాట. ఇంక గ్లాసు అక్కడ కోపంగా పడేసి ఇంకా డాక్టర్ చైర్మన్ దగ్గరికైతే వెళ్తాడనమాట. చైర్మన్ దగ్గరికెళ్ళి, "చైర్మన్ చెప్పండి నేనేం చేశాను? నేనొచ్చేసి మిస్టర్ లేవిడ్ ఆళ్ళ కొడుక్కయితే చేశాను కదా! ఎందుకంటే తనకి సీరియస్‌గా ఉందని చెప్పేసి. కానీ మీరు చూస్తే నన్నిలా దూరం పెడుతున్నారని" చెప్పేసి అంటా ఉంటాడనమాట. "ఒరేయ్ నాన్న తమ్ముడు నేను చెప్పింది చేయలేదురా నువ్వు. అందుకని చెప్పేసి ఏం కంగారు పడకు. నెక్స్ట్ కాబోయే చైర్మన్ నువ్వే" అంటా ఉంటాడనమాట. తర్వాత డాక్టర్ బోవర్ గాడయితే అది ఇస్తా ఉంటాడు స్పీచ్. అలాగే ఇప్పుడొచ్చేసి చైర్మన్ గారొచ్చేసి నాకైతే చాలా హెల్ప్ చేశారు. అలాగే ఆయన వల్లే నేనిప్పుడు తర్వాత కాబోయే చైర్మన్ అయితే అవుతున్నాను. ఆయన తర్వాత నేనే ఇంకా చైర్మన్ మీరు సూపర్ అంటా ఉంటాడనమాట స్పీచ్‌లో. తర్వాత చైర్మన్ వచ్చేసి, "డాక్టర్ బోయర్ నన్నెందుకయ్యా అంతలా పొగిడేత్తన్నావు" అంటా ఉంటాడనమాట చైర్మన్ వచ్చేసి. "అదేంటి సార్ నేను కదా నెక్స్ట్ కాబోయే చైర్మన్ అని అయితే డాక్టర్ టెన్మా అయితే అంటా ఉంటాడు." "పర్లేదులే తమ్ముడు నువ్వేదో ఇందాక హ్యాపీ అవుతావని చెప్పాను. ఇప్పుడు నువ్వు కాబోయే చైర్మన్ కాదు డాక్టర్ బోయర్.
తనే కాబోయే చైర్మన్ అని చెప్తా ఉంటాడు. మన డాక్టర్ టెన్మా అయితే షాక్ అవుతాడనమాట. చైర్మన్ అయితే వెళ్ళిపోతా ఉంటాడనమాట. డాక్టర్ టెన్మా అయితే, సార్ నాకు ఇప్పుడు అర్థమైంది. మీరొచ్చేసి నన్ను వాడుకుంటున్నారు కదా! మీరు చెప్పింది చేయకపోతే నన్ను చైర్మన్ తీయనంటున్నారు. ఇంకా నేను మీతో ఉండదలుచుకోలేదని చెప్పేసి అంటా ఉంటాడు. ఏం చేసుకుంటావో చేసుకోరా తమ్ముడు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. మనోడైతే స్పీచ్ ఇస్తా ఉంటాడు డాక్టర్ బోయర్. అప్పుడు ఆ చైర్మన్ చెప్పిందే చేయాల్సిందే. నాకు దక్కాల్సిన గౌరవం ఇప్పుడు ఆడికి దక్కింది అంటా ఉంటాడు. తర్వాత ఈవా అయితే వస్తుంది అనమాట అక్కడికి. ఇంక మన ఈడు గర్ల్ ఫ్రెండ్ అయితే అనకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కాదు కాబట్టి, తన ఎక్స్ కాబట్టి ఇప్పుడు. ఓకే, ఈవా వచ్చేసి తన ఎంగేజ్మెంట్ అయిన రింగ్ అయితే తీసి తన ముందే పాడేస్తుంది అనమాట. మన టెన్మా మాత్రం వచ్చినాయి అమ్మ అది ₹1,00,000 ఎట్టుకున్నానే బాబా అంటా ఉంటాడనమాట. తర్వాత అది వచ్చేసి ఇంకా బోయర్ గడితో లేచిపోద్ది అనమాట. తర్వాత ఇంకా లెవిట్ గడ వాళ్ళ కొడుకునైతే చూపిస్తారనమాట. చా ఈడి వల్లే ఈడికి ఆపరేషన్ చేయడం వల్లే నాకు కావాల్సిన గౌరవం తప్పిపోయింది. సరేలే తమ్ముడు నువ్వు ఇప్పుడు బాగానే ఉందా అని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. సరేలే నువ్వు ఇంకా ఎప్పుడు నర్స్ చెప్పి మందులు అయితే వేసుకుంటూ ఉండు అని డల్గా ఉంటాడు అనమాట మనోడు వచ్చేసి. తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, డాక్టర్ బెక్క చెప్పింది కరెక్టే, చైర్మన్ వచ్చేసి నన్ను వాడుకుంటున్నాడు. సా అప్పుడు చైర్మన్ చెప్పింది చేయాల్సిందే, అనవసరంగా ఇడికి చేసా. నేను ఆపరేషన్ చేయడం వల్ల చైర్మన్ ఇంకా ఈవో నాకిద్దరు దూరం అయిపోయారు అంటా ఉంటాడు అనమాట. కానీ అంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నాడు కదా, తనకి చేయకపోతే మరి ఇంకెవడికి చేస్తా. ఆ ప్రెసిడెంట్కి అనవసరంగా చేయకుండా ఉన్నాను తెలిసి అదే మంచి. నాకు ఏం పర్లా, నా కాళ్ళ మీద నేను నిలబడగలను కాబట్టి ఆ చైర్మన్ మీద డిపెండ్ అవుతాం మానేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా గుడ్ నైట్ అని చెప్పేసి ఆ బుడ్డగాడికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మనోడైతే ఇంకా వెళ్ళిపోతాడు. మనోడిని అయితే చూపిస్తారనమాట. ఇంకా బుడ్డగాడిని వచ్చేసి ఇంకెళ్ళిపోతూ ఉంటాడు. డాక్టర్ టెన్మా వచ్చేసి చూస్తూ ఉంటాడు, నేను మంచి పనే చేసి ఉంటానని చెప్పేసి. మనోడైతే కళ్ళు తెరుస్తాడు అనమాట సైకో బుడ్డగాడు. సీన్కి వచ్చేస్తే వాళ్ళ సిస్టర్ని అయితే చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ సిస్టర్ వచ్చేసి చంపేయండి అనడం వల్ల ఇంకా అసలు ఏం మాట్లాడదామో చెప్తే అసలు చంపేయండి అని ఒక్కడే వస్తుంది నోట్లో, ఇంకేం రాదు. డిటెక్టివ్ గాడు కూడా విసిగిపోతాడు అనమాట. దీని అంకమ్మ ఇదేంట్రా బాబు అంతమంది చంపేయండి అంటుంది, దీనివల్ల నాకు గడిపోతుంది టాయిలెట్, తీసుకెళ్ళి ముందు దీన్ని అర్జెంట్గా మెంటల్ హాస్పిటల్లో పడదొబ్బండి అంటూ ఉంటాడు అనమాట. సార్ అదేంటి సార్ అలా అంటున్నారు అంటా ఉంటే, మరి ఏంటయ్యా అది అంతమంది చంపేయండి నీ ఎవరిని చంపాలయ్యా అసలు అదేమని చెప్తుందా, నోటి నుంచి ఒకే ఒక మాట చంపేయండి నోటి నుంచి అది తప్పితే ఇంకేమంటలా. అయినా నాకు ఒక ఐడియా వచ్చింది, నాకు తెలిసి ఇప్పుడు తను వచ్చేసి నన్ను బ్రదర్ దగ్గరికి తీసుకెళ్తే తను మామూలు అవుతుంది అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు మన డిటెక్టివ్. కానీ సార్ డాక్టర్ టెన్మా పర్మిషన్ తీసుకోకుండా అలా ఎలా చేయగలము అంటూ ఉంటాడు. ఆడేవాడయ్యా ఆడు పర్మిషన్ తీసుకుంటాకే ఎవడాడు అసలు అంటూ ఉంటాడు అనమాట మన డిటెక్టివ్. తర్వాత నర్సు డాక్టర్ కూడా వచ్చేసి ఆయన మన కాబోయే చైర్మన్ అయితే అంటూ ఉంటాడు. మనోడైతే టెన్మా వచ్చేసి చూస్తూ ఉంటాడు పైనుంచి విండోలో వచ్చి. తర్వాత బెక్కర్ అయితే వస్తాడు. ఓయ్ టెన్మా ఏంటి ఎడాల్లో ఉన్నావు, సరే కానీ ఇవాళ పార్టీ ఉంది, ఎందుకు అంటే చెప్పలేను కానీ సాయంత్రం అయితే వచ్చి మనమైతే పార్టీ చేసుకుందాం, కంగారు పడకయ్యా బాబా, నువ్వు రిజెక్ట్ అయిపోయినందుకు కాదు పార్టీ మామూలుగా డాక్టర్ బోయర్ అయితే ఇస్తున్నాడు, ఎందుకంటే తన కాబోయే చైర్మన్ కాబట్టి నువ్వు సాయంత్రం అయితే వచ్చి నిన్ను కూడా పిలవమన్నాడు, అందుకని చెప్పేసి వచ్చాయని చెప్పేసి డాక్టర్ బెక్కర్ అయితే వెళ్ళిపోతాడు అనమాట. చైర్మన్ బోయర్ ఇంకా డాక్టర్ బెక్కర్ వచ్చేసి ఆ బుడ్డగాడి దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఈ బుడ్డగాడి సిచ్యువేషన్ ఎలా ఉందయ్యా అని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. ఆపరేషన్ తర్వాత బాగానే ఉంది సార్ అని బెక్కర్ అయితే అంటూ ఉంటాడు. సార్ కానీ ఈ బుడ్డగాడు వచ్చేసి చూస్తాకి కొంచెం అటు ఇటుగా కొంచెం తేడాగాల్లాగా ఉన్నాడు, అలాగే ఈయన చూసినప్పుడు అలా ఈడే వాళ్ళ ఫ్యామిలీని చంపినట్టు కూడా అనిపిస్తుంది సార్ అని అయితే అంటూ ఉంటాడు అనమాట. మనకు తెలియదు కదరా అబ్బాయి, తెలియకుండా ఏది మాట్లాడకూడదు. సరేలే ఇంకేం చేస్తాం, మనం ఈ బుడ్డగాడు అయినా ఇన్ని గిఫ్ట్స్ వీడికి ఎలా వచ్చాయి, వీడి కోసం ఎవరైనా గిఫ్ట్స్ ఏమో పంపించారా, మరీ ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, సరేలే ఇవన్నీ మనకెందుకు. కానీ ఈ బుడ్డగాడు వచ్చేసి చూడడానికి నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఈడు వచ్చేసి ఒక సైకో కిల్లర్ లాగా అనిపిస్తున్నాడు. సరేలే అదంతా వదిలేను కానీ మీకు చాక్లెట్స్ కావాలా, ఎందుకంటే ఈ చాక్లెట్స్ తింటే బలం వస్తుందయ్యా, తింటారేంటి చెప్పండి, ఒకటి ట్రై చేయండి మళ్ళీ ఇంకోటి కావాలంటారు, తింటారా, చాలా బాగుంటాయి, కావాలంటే ఇదిగో ఇప్పుడే ఓపెన్ చేసా తినండి, చాలా బాగుంటాయి అంట. ఈడైతే యాడ్లు అయితే ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకే బ్యాక్ టు ది టాపిక్. నెక్స్ట్ డే వచ్చేసి డాక్టర్ టెన్మా అయితే ఒక పేషెంట్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సార్ ఇప్పుడు మీకు బాగానే ఉందా, ఆపరేషన్ చేసిన తర్వాత బాగానే ఉందనుకుంటున్నాను, మీరైతే డైలీ మందులు వేసుకుంటున్నారా అని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. ఏదో అయ్యా
మీరు ఆపరేషన్ వచ్చేసి బాగా చేశారు నాకు. నేను మందులు కూడా బాగానే వేసుకుంటున్నానంటే ఉంటే అక్కడ కింద ఏదో సౌండ్ అయితే ఏదో వినిపిస్తుంది అనమాట. అక్కడికైతే వెళ్తాడు అనమాట మనోడు వచ్చేసి. ఆయన అలా మాట్లాడుతూ ఉంటే అక్కడైతే సౌండ్ అయితే వస్తుంది అనమాట. డాక్టర్ టెన్మ అయితే అక్కడికైతే వెళ్ళి ఎందుకు మీరు ఎందుకు తీసుకొచ్చారు రూమ్ నుంచి అసలు అని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. నా పర్మిషన్ లేకుండా ఎక్కడ తీసుకెళ్తున్నారు దాన్ని అయితే అడుగుతూ ఉంటాడు. అది కూడా నా పర్మిషన్ లేకుండా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. తర్వాత అక్కడికి అయితే మన డాక్టర్ బోయర్ అయితే వస్తాడు అనమాట. నువ్వెవడు పర్మిషన్ల గురించి మాట్లాడుతున్నావు? అయినా నెక్స్ట్ కాబోయే చైర్మన్ నేను కదా, నువ్వు మాజీ చైర్మన్ అని మర్చిపోయావా? సరేలా, నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు చేస్తారు. అయినా ఈ ఫోటోల్లో వచ్చేసి కొన్ని తను తీసిన బొమ్మలు అయితే ఉన్నాయి. తను అయితే కొంచెం అక్కడక్కడ గోడల మీద ఇక్కడైతే బొమ్మలు గీస్తుంది. అట్లా అయితే తీసాం. ఇప్పుడు వచ్చేసి తనకైతే ఆపరేషన్ చేస్తాం అనుకుంటున్నావు కదా, అదైతే జరపకూడదు అనేసి మేమైతే అంటున్నాం. తను వచ్చేసి సైకలాజిక్ అయితే లేదని అయితే అంటూ ఉంటాడు. తర్వాత మన కూడా వచ్చేసి కాల్ పట్టుకుని నువ్వే కూడా అయినా చెప్తాకి అంటూ ఉంటాడు అనమాట. మన టెన్మ వచ్చేసి అయినా నువ్వే ఓడవరా, నెక్స్ట్ కాబోయే చైర్మన్ నేను మర్చిపోయినట్టున్నావు. అయితే ఏంట్రా తనకు ఆపరేషన్ చేసేది నేనే అంటూ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడతా ఉంటే లోపల మాత్రం బుడ్డగాడు ఎమోషనల్ సీన్లు అయితే ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. వీడు వచ్చేసి ఇక్కడ మామూలుగా అయితే ప్లే చేయడు. చెల్లి ఓ చెల్లి అంటూ ఉంటాడు అనమాట. దెబ్బకి వచ్చేసి ఇక్కడ మామూలుగా అయితే ఉండదు అనమాట. టెన్మ వచ్చేసి ఇంకా ఓ జాలు చేద్దాం అనమాట వాడికి దెబ్బకి. చూసావా ఆ బొడ్డగాడు వచ్చేసి ఎలా ఉన్నాడు, వాడికి ఆపరేషన్ చేయడం వల్లే నీ అర్హతను నువ్వు కోల్పోయావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనోడు వచ్చేసి టెన్మ అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్తాడు అనమాట. వెళ్ళేసి మనోడైతే ఇంకా ఫుల్గా డ్రింక్ అయితే చేస్తాడు అనమాట. అయినా ఆడవాడు నాకు చెప్తాగే అయినా చైర్మన్ ఇష్టం చేస్తున్నాడు. ఆడనైతే నేను లేపేస్తా ఏ దవ్వగాడు అని చెప్పింది చెయ్యాలంట. ఆయన ఆడేవాడు నాకు చెప్తాకే అంటూ ఉంటాడు అనమాట. సీన్ గా వచ్చేస్తే ఇక్కడ ఈవన్ అయితే చూపిస్తారనమాట. ఈవా వచ్చేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాన్న ఇంకా స్నానం చేయడానికి టైం అవుతుంది వస్తారా అని అయితే అడుగుతుంది అనమాట. డోర్ తీసి చూడగానే షాక్ అవుతుంది. వచ్చేస్తే హాస్పిటల్ వచ్చేసి నర్స్ అయితే డాక్టర్ బోయర్ బెక్కర్ మీరైతే ఏదో పార్టీ ఉందన్నారు కదా మరి ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి రూమ్ అయితే డోర్ అయితే తీస్తుంది అనమాట. చూడగానే అక్కడ వచ్చేసి డాక్టర్ బోయర్ అండ్ బెక్కర్ అయితే చనిపోయి ఉంటారు అనమాట. కిందడిపోయి చనిపోయి ఉంటారు. తర్వాత ఈవా అయితే షాక్ అయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చేసి చనిపోయాడు కాబట్టి. వాళ్ళ నాన్న వచ్చేసి ఎవరు చంపారో అయితే తెలియదు అనమాట. ఓకే గైస్, ఇక్కడతో మన ఎపిసోడ్ అయితే ఖతం. మావా ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మనమైతే చాలా గ్యాప్ అయితే తీసుకున్నాం అనమాట ఎపిసోడ్ 2 పెట్టడానికి. మీ సపోర్ట్ కానీ ఇలాగే నాకైతే చేశారంటే నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇంకా తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. నిజంగా చెప్తున్నాను, మొన్న నుంచి అసలు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తుండే మాన్స్టర్ యానిమే ఎపిసోడ్ 2, మాన్స్టర్ యానిమే ఎపిసోడ్ 2 అందుకని చెప్పేసి నేనైతే మీకోసం అయితే తెచ్చేసాను అనమాట. ఎపిసోడ్ 3 కూడా అయితే తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, మళ్ళీ మాన్స్టర్ యానిమే ఎపిసోడ్ 3లో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, గుడ్ బై మావాస్.